నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. సెప్టెంబర్ 2నే ఆయన పుట్టినరోజు. 1956 సెప్టెంబర్ 2న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు హరికృష్ణ. చంద్రబాబు కుటుంబ సభ్యులంతా నార్కెట్పల్లిలో ఉన్న కామినేని హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటున్నారు. మొత్తం ఎన్టీఆర్కి 12 మంది సంతానం. అందులో 4వ వాడు హరికృష్ణ. తండ్రి ఆశయాలని, అభ్యున్నత భావాలని, తెలుగు మీద తండ్రికి ఏ విధమైన పట్టు అయితే ఉంటుందో అలాంటివన్నీ కూడా పుణికిపుచ్చుకున్న వ్యక్తి నందమూరి హరికృష్ణ. అందుకే పార్టీలో కానీ అభిమానుల్లో కానీ ఎన్టీఆర్కి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో హరికృష్ణ మీద కూడా ప్రజల్లో అలాంటి ప్రాధాన్యతే ఉంటుంది. ఆయన సినిమాలకు దూరంగా ఉన్నా, రాజకీయాలకి దూరంగా ఉన్నా, ప్రజల శ్రేయస్సుకు సంబంధించి, తమ వారికి సంబంధించి అందరికీ ఎప్పుడు టచ్లోనే ఉంటూ ఉంటారని చెప్తున్నారు. అలాంటి వ్యక్తి లేడు అన్న లోటు ఎవరు పూడ్చలేనిది అని అభిమానులు అంటున్నారు. నార్కెట్పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రి దగ్గరికి అభిమానులు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే లోపలికి అలౌ చేయట్లేదు అని పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకంత. కాకపోతే అక్కడ పరిస్థితుల కారణంగా ఎవరిని లోపలికి అనుమతించే అవకాశమే లేని పరిస్థితి నెలకొంది. పోస్టుమార్టం కార్యక్రమాలు పూర్తయ్యాయి. పార్థివ దేహాన్ని అప్పగించిన తరువాత ఆయన నివాసానికి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో హరికృష్ణ నివాసం దగ్గర కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రమణ అందిస్తారు. రమణ, లక్ష్మి, మొత్తంగా ప్రస్తుతం అయితే మనకు హరికృష్ణ నివాసం వద్ద అయితే విషాద ఛాయలు చెప్పాలి. వారి కుటుంబంలో అంటే 4 సంవత్సరాల క్రితమే జానకిరామ్ మరణం తర్వాత మళ్ళీ ఇంత పెద్ద విషాదం చోటు చేసుకోవడం ఆ కుటుంబ సభ్యుల్ని తేరుకు లేకుండా చేసిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే హరికృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే బంధువులు, బంధుమిత్రులతో పాటు శ్రేయోభిలాషులతో కూడా రాజకీయ ప్రముఖులు కూడా వారి ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నార్కట్పల్లి నుండి నేరుగా హరికృష్ణ నివాసానికి భౌతికాన్ని తరలించేటువంటి ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా వేగంగానే పూర్తి చేస్తున్నారు. ఉదయం నుంచి చాలా మంది ప్రముఖులు కూడా హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు. ఇటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటుగా ఉదయమే బాలకృష్ణ ఇక్కడికి వచ్చారు. విషయం తెలిసిన వెంటనే వచ్చి తన వదినతో మాట్లాడి వారిని ఓదార్పు స్వీకరించి ఆయన నేరుగా మళ్ళీ నార్కట్పల్లికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే ఇంకా ప్రముఖులు వస్తూనే ఉన్నారు. అయితే ఏర్పాట్లు ముఖ్యంగా అంత్యక్రియలకు సంబంధించి ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ మొయినాబాద్లో ఉంది కాబట్టి కుమారుని అంత్యక్రియలు కూడా అక్కడ జరిగాయి. తనకు చాలా ఇష్టమైన ప్లేస్గా చెప్తున్నారు. కొంత అంటే మనసు ఏమాత్రం డల్గా ఉన్నా తను అక్కడికి వెళ్ళడానికి చాలా ఇష్టపడేవారని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి అంత్యక్రియలకు సంబంధించి అక్కడే పూర్తి చేయాలన్నటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఇప్పుడు మరి కాసేపట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే చాలా ఇష్టపూర్వకంగా అంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో మేము ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో చాలా అతనికి ఇష్టమైందని చెప్తుంటారు. ఎందుకంటే ఈ వాతావరణం తన తండ్రితో తనకున్న సన్నిహిత సంబంధాలు, తనకు సంబంధించి ఎస్టేట్ ప్రాంతంగా చెప్తూ ఉంటారు. ఇదే ప్రాంతంలో మరి కోరి మరి ఇక్కడ తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ కూడా మనకు అతని సన్నిహితులు చెప్తున్న పరిస్థితి. తన కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏ పండగ వచ్చినా ఇక్కడే ఆయన చాలా సరదాగా గడిపేవారిని కూడా ఇక్కడ సన్నిహితులు చెప్తున్నారు. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ అందరూ కూడా కంటతడి పెడుతున్న విషయం కూడా నేను చూడాల్సిన అవసరం ఉంది. అయితే మరి కాసేపట్లో
అతని భౌతికాయం చేరుకునే నేపథ్యంలో ఎలాంటి అక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడ పోలీసు, తెలంగాణ పోలీసు, హైదరాబాద్ పోలీసు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. విఐపి మూవ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ అంటే సామాన్య జనాలకు ఇబ్బంది తలెత్తకుండా ఈ లైన్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ప్రతినిధులు వస్తూనే ఉన్నారు. ఇటు బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఇంతకుముందే వచ్చారు. వారు ఇలా ప్రతి ఒక్క తనకు సంబంధించిన కుటుంబ సన్నిహితులు కావచ్చు, మిగతా శ్రేయల్ ప్రశాంత్ కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొయినాబాద్కు సంబంధించి ఆల్రెడీ ఒక టీం వెళ్ళింది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి వారు చూస్తూ ఉన్నారు. అయితే మరి సాయంత్రం లోపు ఈ కార్యక్రమాలను పూర్తి చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనకు హరికృష్ణ నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. అంటే ఊహించని షాక్గా చెప్తున్నారు. అంటే ఉదయం చాలా హుషారుగా తను వివాహ వేడుకకు వెళ్తున్నా అని చెప్పేసి కూడా చాలా హుషారుగానే వెళ్ళారు. ఎప్పుడు మామూలుగా డ్రైవర్ని తీసుకెళ్తారు, కానీ ఈ రోజు మాత్రం తను డ్రైవర్ని కూడా వద్దని చెప్పి తన స్నేహితులతో కలిసి డ్రైవర్ కూడా వద్దని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా తను స్వయంగా డ్రైవ్ చేస్తూ మరి హుషారుగా వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా కన్ను మూయడానికి కూడా భార్యతో పాటు మిగతా కుటుంబ సభ్యులు జీర్ణించుకునే పరిస్థితిని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం ఇక్కడ విషాదకరమైన వాతావరణం చెప్పాలి. మన సినిమా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. లక్ష్మి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హరికృష్ణ గారి ఇంటి దగ్గర చూసుకున్నట్టయితే సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కిలోమీటర్లు ఎన్టీఆర్కి రథసారథిగా పనిచేసినటువంటి హరికృష్ణ గారు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం అనేది చాలా విషాదకరమైన విషయం. ఈ నేపథ్యంలోనే అతను సినీ ప్రస్థానం చూసుకున్నా కానీ బాల నటుడిగా ప్రారంభమైన సినీ ప్రస్థానం శ్రావణ మాసం ఆయన నటించినటువంటి లాస్ట్ సినిమా శ్రావణ మాసంగా చెప్పుకోవచ్చు. ఈ శ్రావణ మాసం సినిమా తర్వాత ఆయన తెరపైకి రాలేదు ఇంతవరకు. ఈ నేపథ్యంలోనే సుమారుగా గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన కోలుకొని మరీ యాక్టివ్గా తయారైన నేపథ్యంలో మా కర్నూలు నెల్లూరు వివాహ వేడుకకు వెళ్తున్న సందర్భంలో ఇలా జరగడం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అదే ప్రదేశంలో జానకిరామని పోగొట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అదే నల్గొండ జిల్లాలోని కొంతకాలం క్రితం ఎన్టీఆర్కి కూడా సంబంధించినటువంటి యాక్సిడెంట్ కూడా జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి పెను విషాదం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఇప్పుడు రూపొందుకుంటుంది. బాలకృష్ణ నటించినటువంటి ఎన్టీఆర్ బయోపిక్ కూడా నడుస్తున్న నేపథ్యంలో హరికృష్ణ గారి పాత్ర కూడా స్వయంగా హరికృష్ణ గారు చేస్తారని వార్త రావడం కూడా జరిగింది. అయితే దీన్ని ధృవీకరించినప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే హరికృష్ణ గారి మృత్యంతం అనేది తీరని లోటుగా చెప్పుకోవచ్చు. లక్ష్మి, అయితే ఇంకెంతసేపట్లో అక్కడికి హరికృష్ణ భౌతికాయం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి? సినీ పరిశ్రమ నుంచి కానీ రాజకీయాల నుంచి కానీ ప్రముఖులు ఎవరెవరు అక్కడికి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడి వాతావరణం ఎలా ఉంది? ఇక్కడ చూసుకున్నట్టయితే హరికృష్ణ నివాసం వద్ద ఇంకొక అరగంట లేదా 45 నిమిషాల్లో హరికృష్ణ భౌతికాయము హరికృష్ణ నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మార్నింగ్ నుంచి చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారి వైఫ్ వసుంధర గారు అలానే బాలకృష్ణ పొద్దున్నే ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అన్నయ్య భౌతికాయాన్ని సందర్శించడం కూడా జరిగింది. ఇక్కడికి సినీ ప్రముఖులకు చూసుకున్నట్టయితే ఎక్కువ మంది సినీ ప్రముఖులు ఇక్కడికి రావడం అనేది జరగలేదు. ఎందుకంటే డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు. వైవిచారి దగ్గర నుంచి పురంధేశ్వరి దగ్గర నుంచి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి హుటాహుటాగా హాస్పిటల్ చేరుకుని హరికృష్ణ భౌతికాయాన్ని సందర్శించడం జరిగింది. లక్ష్మి, ఈ నేపథ్యంలోనే ఒక 2 గంటలలో భౌతికాయాన్ని హరికృష్ణ గారిని ఇంట్లోనే ఉంచి దాని తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సందర్శనార్థం భౌతికాయం నుంచి నివాళులు అర్పించి దాని తర్వాత మొయినాబాద్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో తనకు ఎంతో ఇష్టమైనటువంటి ఫామ్ హౌస్లో హరికృష్ణ గారి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జానకిరామ్ అది కొడుకు యొక్క అంత్యక్రియలు కూడా 4 సంవత్సరాల క్రితం ఫామ్ హౌస్లోనే జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ హరికృష్ణ గారిని చూసినట్లయితే 61 సంవత్సరాలు ఉన్నటువంటి హరికృష్ణ గారు సెప్టెంబర్ 2న పుట్టారు. ఇంకా 2-3 రోజుల్లో సెప్టెంబర్ 2 హరికృష్ణ గారి బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోవాలని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయాలంటే సన్నాహాలు చేసిన నేపథ్యంలో ఇలా జరగడం అనేది నందమూరి ఫ్యాన్స్లో కూడా ఒకంత దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే నందమూరి ఫ్యాన్స్లలో ఈ సంవత్సరం చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ఇటు నందమూరి నటసింహం, నందమూరి మహావృక్షం అటువంటి మా ఎన్టీఆర్ యొక్క బయోపిక్ కూడా రూపొందుతున్న నేపథ్యంలో ఇలాంటి విషాదం జరగడం అనేది తెలుగు చిత్ర పరిశ్రమ అలానే రాజకీయ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతికి గురి అవ్వడం జరిగింది. మరి కాసేపట్లో ఇక్కడికి హరికృష్ణ గారి భౌతికాయాన్ని సందర్శించడానికి మన ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు కూడా హరికృష్ణ గారి నివాసానికి రావడం జరుగుతుంది. లక్ష్మి,
రైట్, థ్యాంక్ యూ.